ఓ మహారాజా, తృప్తి అనేది సంపదను, గర్వాన్ని హరిస్తుంది. తృప్తిగా ఉండటం వల్ల సంపద కోసం ప్రయత్నం చేయరు. వాడు నిశ్చితంగా ఉంటాడు. ఈ గుణాలు గలవాడు అభివృద్ధిని పొందలేడు. ఇప్పుడు నేను ఆ పరిస్థితిలోనే ఉన్నాను. నేను ఉన్నత పదవి పొందాలని కోరుకుంటున్నాను. ఇది చాలదు నాకు. ఇది తృప్తి లేదు నాకు. తృప్తి లేని జీవనం ఎందుకు నాకు? ఇంకా తృప్తి పొందాలా నేను? ఇంకా అష్టైశ్వర్యాలే పొందాలా? అందరికన్నా నేను ఒక్కడనే ప్రపంచంలో అధికుడనే ఉండాలి. నేను నా మాదిరిగా ఇంకెవరూ ఉండకూడదు. నేను ఒక్కడనే ఉండాలి. అందరూ నాకంటే తక్కువగా ఉండాలి అనుకుంటున్నాను. నా మనసులో వచ్చేసింది అది. నా కిందనే ఉండాలి అందరూ. జగత్తంతా, ప్రపంచమంతా, అన్ని రాజులు నాకన్నా ఎక్కువ ఎవరు ఉండకూడదు. కనుక నాకు తృప్తి అనేది వద్దు. నాకు దీంతో తృప్తి పడి ఉంటున్నావు. నాకు తృప్తి వద్దు. నాకు అతృప్తినే కావాలా. తృప్తి అనేది జీవితంలో బాగుండదు మహారాజా. అతృప్తినే బాగా ఉంటుంది. అంటే తృప్తి అనేటువంటి నీచమైన జీవితం నాకొద్దు. చూడండి, తృప్తి అనేటువంటి నీచమైన జీవితం అట అది. దాంట్లో అనుభవించలేదు వాడు. ఎందుకంటే తమో గుణము నిండిపోయినటువంటి వాడు దుర్యోధనుడు. ఎందుకు ఇంత మాట్లాడుతున్నా అంటే తమో గుణం నిండిపోయింది. మరి ధృతరాష్ట్రం అనవచ్చు మీరు. రజోగుణముతో తమోగుణము నిండినడు వాడు. ఈ దుర్యోధనుడికి రజోగుణము లేదు, ఒట్టి తమోగుణమే. ధృతరాష్ట్రుడికి కొంచెం రజోగుణం ఉంది, సత్వగుణం లేదులేండి. ఎప్పటికీ లేని, ఎవరికీ లేదు. సత్వగుణం అంతా కూడా పాండవుల తట్టే ఉంది. వాళ్ళు రజోగుణం ఉండినప్పటికీ రజోగుణము మించినటువంటిది సత్వగుణం వాళ్ళలో ఉంది. అంటే రజోగుణం ఉంది కాబట్టి రాజులయ్యారు. దానికన్నా సత్వగుణం వాళ్ళలో ఉంది. ధృతరాష్ట్రుడు రజోగుణము ఉండినప్పటికీ రజోగుణం మించిపోయినటువంటి తమోగుణం ఉన్నది. ఇక ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి మనం తమోగుణమే నిండింది, కానీ వాళ్ళకు ఉండినట్టుకు రజోగుణం అనేది లేనే లేదు వీడికి. ఇక సత్వగుణం ఎక్కడొస్తుంది ఈయనకి? ఇంకా తృప్తి అనేటువంటి నీచమైన బతుకట. ఇది మనం ఇక్కడే విన్నాం మహాభారతంలో, ఇంకెక్కడా వినలేదు మనం. తృప్తి అనేది ప్రపంచంలో అతి అద్భుతమైనటువంటి తపస్సు. అదే పరమాత్ముడు. దాని నుంచే ఆత్మతత్వాన్ని సాధించవచ్చు అని అన్ని వేద గ్రంథాలన్నీ చెప్పుకొని వచ్చాయి మనకు. కానీ వీడొక్కడే ఇట్లా చెప్తున్నాడు, తృప్తి అనేటువంటి నీచమైన బతుకన్నాడు. ఏం బాగుందండి ఇది! నీచమైన బతుకట తృప్తి అనేది. సత్యం అనేటువంటిది నీచమైన బతుకు అన్నట్టు అది కూడా అంటాడు రేపొద్దున. అందుకని అంటూ నాకు డబ్బే కావాలి. ఏంటి డబ్బు? ఉండిందంతా ఎంత, కోశాగారంలో ఎంత ఉంది, అది చాలదట. అంటే నాకన్నా అధికమైన వాడు ఎవరు ఉండకూడదు. అందుకని నాకు డబ్బే కావాలి, నాకు అధికారమే కావాలి. అందరూ నా చెప్పు చాట్లు అందరూ పడాల. ప్రతి రాజు నేను చెప్పినట్టుగా వినాల అని అంటూ నేనే ఎదగాలి. ఎట్లా ఎదగాలి? బాగా ఎదగాలి. ఇప్పుడు నా మనస్సులో ఉండే భావాన్ని విను. నువ్వు నేను బాధపడటానికి గల కారణాన్ని విను. ఎంత బాధ నాకు! కుంతీపుత్రుడైన ధర్మరాజు గొప్ప సంపదను సంపాదించుకున్నాడు. అందరికన్నా సంపదను పొందాడు. ఇప్పుడు ధర్మరాజు ఒక్కడే ప్రపంచంలో అందరికన్నా సంపదను పొందాడు. ఆడికన్నా నేను సంపదను పొందాలి, అంతే నాకు కావాల్సింది.
ఎంత సంపాదించుకున్నాడు, ఒక రాజసూయ యజ్ఞంలో ఎంత వచ్చింది, ఏమిటి విశేషమైన భోగాలను అనుభవిస్తున్నాడు. ఏం చెప్పగలను నేను? ఆ భవనం ఉంది, ఏం చెప్పగలను ఆ భవనం సంగతి? ఆ భవనం నేను ఇప్పుడు చెప్తూ ఉంటే నాకు సమయం లేదు, నాకు అంత ఉంది ఆ భవనం. నేను ఆ భవనాన్ని వర్ణన చేయలేను, నాకు కడుపులో మండి వాంతి అయిపోయి నేను ఇక్కడే పడిపోతాను. అంత నాకు జ్ఞాపకం మళ్ళీ చేసుకోకూడదు. వాటిని నేను చూసినప్పటి నుంచి నాకు ఏమీ అనుభవించాలని అనిపించటం లేదు, నాకు ఇంకా ఏది ఇంకా నాకు అనిపించటం లేదు. అంతకన్నా వేరేది లేదు అనిపించేసింది నాకు. ఇవంతా నశ్వరంగా అనిపిస్తుంది. అంటే వేదాంతం కాదు ఇది నశ్వరం అంటే, ఇవన్నీ ప్రయోజనం లేదు అని అర్థం. నశ్వరం అనే మాట వేదాంతంలో ఉపయోగిస్తాం. ఇప్పుడు వీడు ఉపయోగిస్తున్నాడు, ఏం చేసేది వీడికి? మూర్ఖుడు. తృప్తి కలగటం లేదు నాకు. ఆ భోగాల ముందు నేను అనుభవిస్తున్న భోగాలు చాలా చిన్నదైన అల్పమైన, చెప్పుకోలేను, సిగ్గవుతుంది నాకు. అల్పమైనటువంటి భోగాలు, ఒక సేవకుడు లాగా అల్పం అంట వాడికి. చూడండి, పాండవులు వృద్ధి పొందుతూనే ఉన్నారు, నేను మాత్రం దిగజారిపోతూనే ఉన్నాను. ఏం పోవటంలే, వీడు మనసులో పోతున్నాడు దిగజారి, నేను దిగజారిపోతూనే ఉన్నాను. నాది తక్కువ అయిపోతున్నది, నా సంపద అంతా ఖర్చు అయిపోతున్నది. వాడు ఖర్చు పెట్టినట్టుగా అక్షయం ఉంది, అక్షయ సంపదను సంపాదన చేశాడు. ఆ కోశాగారం అక్షయ కోశాగారం నా దగ్గర లేదే, నేను తీస్తే ఖర్చు అయిపోతుంది. ధర్మరాజు తీస్తే ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది, అటువంటిది నేను పొందలేదే. అయ్యో అయ్యో దుర్విధి అకటకట అని అంటున్నాడు, అని కొట్టుకుంటున్నాడు. అకటకట దుర్విధి, నాకెందుకు ఈ విధి పెట్టావు? దేవుణ్ణి కాదు, విధిని అడుగుతున్నాడు. అప్పుడైనా దేవుణ్ణి స్మరణించుకుంటే బాగుండు, అది కూడా లేదు వాడు. దుర్విధి అకటకట అని. ధర్మరాజు సంపద గురించి నేను చెప్పలేను, నీకు వివరించి చెప్పలేను. నిన్ను తీసుకుపోదామంటే నీకు కనపడదు, ఇంక మేమే కష్టపడాలా. నీకన్నీ మేమే తెలుసుకోలేకపోయాము లోపల వెళ్ళి. ఇక నిన్ను తీసుకుపోయింటే అంతే, కళ్ళు ఉండేవాళ్ళే అక్కడ ఏదేదో పడిపోయినాం మేము. ఇక నీ కథ ఏమిటి? నీ కథ ఏం లేదు ఇక. అందుకని ఆ సంపద గురించి నేను చెప్పలేను. అది ఇప్పుడు నా కంటి ముందు లేదు, ఇప్పుడు నా కంటి, అయినా అది నాకు పెరిగిపోతూ ఉన్నట్లుగానే కనిపిస్తుంది. అది ఎట్లా ఉంది నాకంటే, ఆ సంపద పెరుగుతున్నట్టుగా కనపడుతుంది నా కంట్లో. నీ కంట్లో ఏం కనపడదులే, నీకేం కనపడదు కదా, నా కంట్లో కనపడుతుంది మహారాజా. ఈ కారణం వల్లే నా రంగు మారిపోతుంది, నా రంగు మారుతోంది. నేను దీనుణ్ణి అయిపోతున్నాను, ఏది చేతకాని వాడిగా అయిపోతున్నాను, చిక్కిపోతున్నాను. నేను ఎంత అన్నం తిన్నా నేను బలిసిపోవటం లేదు, చిక్కిపోతున్నా, కుమిలిపోతున్నా, నేను కృషించిపోతున్నాను, సన్నగా అయిపోతున్నా. ఆ ధర్మరాజు తన ఇంటిలో 88,000 మంది విద్యార్థులను రక్షించి పోషిస్తున్నాడు. నాకెంత కడుపులో మంట. వారికి ఒక్కొక్కరికి 30 మంది దాసీలు సేవ చేస్తున్నారు వాళ్ళకి. చూడండి, వీరే కాదు, అక్కడ ఇంకా 10,000 మంది సేవకులు ధర్మరాజు భవనంలో ఉన్నారు. వారు ప్రతిరోజు బంగారు పాత్రలతో మంచి భోజనం చేస్తూ ఉంటారు. కాంబోజరాజు ఆ ధర్మరాజుకు నలుపు, నీలం, ఎరుపు రంగులు గల కదళీమృగ చర్మాలను, అతి విలువైన కంబళ్లను కానుకగా పంపించాడు. అది నేను చూశాను. అయ్యో, నేను ముట్టుకోవటానికి కాలేదు. అది కాక నన్ను ఏం చేశాడంటే, కానుకలంతా పక్కలో పెట్టడానికి, నన్ను పక్కలో పెట్టి రాసుకోవటానికి అంతమంది ఎదురుగా చెప్పాడు. కాబట్టి ఏం మహా కానుకలు వస్తాయని చెప్పేసి ఒప్పుకుంటే నేను ఎంత తిప్పలు పడ్డాను తెలుసా. మధ్యలో రాజీనామా చేయాలనుకున్నాను, కానీ మర్యాద ఉండదని. అది చూస్తుంటే అయ్యో, అది ఒక్కటొకటి నా చేతిలో పట్టుకొని దాన్ని అంతా
ఎంతగా నేను అనుభవించానో ఈ చేతులు, అయ్యో కదళి కంబళాలు ఒక్కొక్కటొకట. నేను ఏం చెప్పడం. ఎంతోమంది రాజులు, వందల కొద్ది ఆడ ఏనుగులు, వేల కొద్ది గోవులు, గుర్రాలు, 30,000 ఒంటెలు, 30,000 ఆడగుర్రాలు ధర్మరాజు కానుకలుగా ఇచ్చారు. అవి చూసి నా కళ్ళలో ఇంకా సరిగా లేదు, మసక ఉంది నాకు. ఇవన్నీ అతడి రాజధానిలో తిరుగుతూ ఉన్నాయి మహారాజా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక అన్నం మెతుకు తినింటి అడగండి, నాకు అదే కనపడుతున్నాయి. రాజులందరూ కానుకలు పట్టుకొని అతడి రాజధానిలోకి నిలబడి ఉన్నారు, క్యూగా ఉన్నారు, వరుసగా ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు. యజ్ఞం జరుగుతుంటే ఇస్తూనే ఉన్నారు. నేనేమనుకోను, నాకు అనిపించింది, నాకెవరు చేస్తారా పని, నేను అట్లా చేయించుకోవాలి కదా. పోని ఆ సంపదంతా నాది కాకూడదా? అయ్యో మనం ఏదైనా చేయకూడదా? ఏదైనా ఒకటి చేసుకోవచ్చు కదా. ఏంటి వాళ్ళని దూరం పెట్టేశారు కదా, వాళ్ళు అక్కడ కట్టుకోండి మీరు అని. అదేమైంది, ఎక్కువైపోయింది అక్కడ వాడది. చాలా కుళ్ళి చస్తున్నాడు. అతడు చేసినటువంటి రాజసు యజ్ఞం బ్రహ్మాండంగా జరిగింది, ఏమని చెప్పదు. అప్పుడు ధర్మరాజుకు ఎంతోమంది రాజులు ఎన్నో విలువైన రత్నాలను ఇచ్చారు. మళ్ళీ అదే చెప్తున్నాడు, విలువైన రత్నాలు ఇచ్చారు. ధర్మరాజుకి ఇచ్చిన అంతటి ధనాన్ని నేను ఎప్పుడూ చూడలేదు, నేను వినలేదు. అదిగాక ఆయన కోశాగారం అక్షయ కోశాగారం అట, తీసినంత ఉంటుందట. దాంట్లో మాత్రం నాకు చాలా కష్టమైపోయింది. నన్ను వెళ్ళి చూపించాడు, నన్ను నా కడుపులో మంట పెట్టాడు. నేను హాయిగా వస్తూ ఉంటే వచ్చి దీన్ని కూడా చూడు అని చెప్పి చూపించాడు. నేనేం చెప్తూ, ఆ ధర్మరాజు నాకు ఎప్పటి నుంచో శత్రువే వాడు. ఇప్పుడు మాత్రం ఇంకా శత్రువు అంటే వాడు ఇప్పుడు నిజమైన శత్రువు వద్ద ఉన్న అంత ధనాన్ని చూసి నేను ఇంక వాడిని ధర్మరాజనను, అన్నానను, ఏం పాండవుల్లో పెద్దవాడ ఏమి అనను, కుంతిపుత్రుడనను, ఏమి అనను. నేను నా శత్రువు అంటాను ఈరోజు నుంచి, అంతే. అంత ధనాన్ని చూసి నేను సుఖంగా ఉండలేకపోతున్నాను, ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నాను. బ్రాహ్మణులు, రైతులు, వైశ్యులు గుంపులుగా 1000 కోట్ల విలువైన కానుకలు తీసుకొని వచ్చి అతడి ద్వారం వద్దే నిలబడి ఉన్నారు. ఇంకా నేను వచ్చే రోజు కూడా నిలబడి ఉన్నారు. ఏమంతా నేను చెప్పండి. బంగారు కమండలాలను తెచ్చినవారు, తమ శక్తి కొద్దీ ధనాన్ని ఇచ్చినవారు కూడా లోపలకు వెళ్ళలేకపోయారు. వాళ్ళు ఇంకా ఎప్పుడు వెళతారో లోపలికి. అంత జనం. ఆ జనమంతా రాజసూయ యజ్ఞానికి చూడటానికి వచ్చిన వాళ్ళు అనుకుంటే కాదు, ఇవ్వటానికి వచ్చిన వాళ్ళంతా కూడా. మహారాజా, నేను చెప్పలేకపోతున్నా. వారి ద్వారం వద్దనే నిలబడిపోయారు, వాళ్ళంతా ఉన్నారు అక్కడే. అలా ధర్మరాజు యొక్క రాజ్యం కానుకలు తెచ్చిన వారితో పూర్తిగా, ఎక్కడ చూసినా వాళ్ళే, ఎక్కడ చూసినా కూడా ఊరంతా వాళ్లే కానుకలు పట్టుకొని నిల్చున్నారు. అంతా బంగారు కానుకలు. నేనేం చెప్తూ, సముద్రుడు వరుణదేవుడు ఇచ్చినటువంటి కంచు పాత్రలో ధర్మరాజు కోసం మధువు నింపి కానుకగా పంపించాడు. వాళ్ళు కూడా పంపించారు. ఒక అద్భుతమైన కలశం 1000 బంగారు నాణ్యాలతో చేయబడి ఉంది, అనేక రత్నాలతో అలంకరించబడింది. సేవకులు దాన్ని కావడిలో పెట్టి తెచ్చారు. ఆ కలశంలోని నీటిని కృష్ణుడు శంఖంతో ధర్మరాజుకు అభిషేకించాడు. అది చూడలేకపోయాను నేను. అది చూసి నాకు విపరీతమైన, ఆయనకు అభిషేకం చేస్తుంటే నాకు కంట్లో నీళ్ళు వస్తున్నాయి. నేనేం చెప్పను. నాకు విపరీతమైన బాధ కలిగింది, కడుపులో నొప్పి కలిగింది, కూర్చోలేకపోయా అక్కడ. మనస్సుకు నొప్పి కలిగినట్లుగా నాకెంతో బాధ అయింది. అటువంటి కలశాలను తీసుకొని ఎంతోమంది పూర్వ దక్షిణ సముద్రాలకు వెళ్ళారు, పశ్చిమ సముద్రానికి వెళ్ళారు. పక్షులు మరియు ఆకాశంలో ప్రయాణం చేసేవారు తప్ప మిగతా వారు ఉత్తర దిక్కుకు వెళ్ళలేరు కదా.
అటువంటి చోటికి అర్జునుడు వెళ్ళాడు. వాడి కథ నేనేమని చెప్తూ, అమితమైన ధనాన్ని కప్పంగా తీసుకొని వచ్చాడు ఉత్తర దిక్కుకు వచ్చి. ధర్మరాజు సంగతి ఏం చెప్పను, అర్జునుడి సంగతి ఏం చెప్పను. పైగా ఇంద్రలోకం నుంచి కలశాలు వేరే, అయ్యో అయ్యో వాడికి ఎందుకు వచ్చాయి, నాకు రాకుండా. ఆ ధర్మరాజు యొక్క యాగంలో ఒక అద్భుతం జరిగింది, దాని గురించి చెబుతున్నాను విను. యాగం జరిగేటప్పుడు ప్రతిరోజు 1,00,000 మంది బ్రాహ్మణుల భోజనం పూర్తి కాగానే ఒకసారి శంఖం మ్రోగే పద్ధతి ఏర్పాటు చేయబడింది. 1,00,000 మంది అవుతూనే శంఖం ఓ అంటారు. ఆ శంఖం ఎప్పుడూ శబ్దం వస్తూనే ఉంది. అంటే ఎన్ని లక్షల మంది తిన్నారు, ఇక నేనేం కావాలా. ఆ శంఖం నిరంతరంగా మ్రోగుతూనే ఉంది. మాటి మాటికి మ్రోగుతున్న ఆ ధ్వనిని విని నా శరీరము జలధరించింది, నా చెవులు మొక్కలు పడిపోయాయి. అసలు చెవులు శంఖమే వినిపిస్తుంది నాకు, ఎటు తిరిగినా శంఖం వినిపిస్తుంది. ఆ శంఖం ఒక్కపారి పూరిస్తే 1,00,000 మంది పూరిస్తూనే ఉన్నారు. శంఖం జరుగుతూనే ఇంకొక శంఖం, ఇంకొక అట్లా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ధర్మరాజు చేసే ఆ యజ్ఞాన్ని చూడటానికి ఎంతోమంది రాజులు వచ్చారు. అప్పుడు ఆ సభాభవనం రాజులతో కిక్కిరిసిపోయింది. రాజులు ద్విజులకు భోజనాలు పెట్టారు. తండ్రి, ఆ ధర్మరాజు దగ్గర ఉన్న సంపద ఇంద్రుడి వద్ద కూడా లేదంట, యముడి వద్ద కూడా లేదట, వరుణుని వద్ద కూడా లేదు, కుబేరుడి వద్ద కూడా లేదు. అంత లెక్క పెట్టాను. అంతటి అంతులేని సంపదను చూసి నేను ఈర్ష్యపడుతున్నాను, అసూయ చెందుతున్నాను, శాంతిని పొందలేకపోతున్నాను. నేను కూడా అంతటి ఐశ్వర్యాన్ని పొందాలి, లేకపోతే నాకు శాంతి లభించదు. నేను యుద్ధాన్ని చేసి అయినా అంతటి ఐశ్వర్యాన్ని పొందుతాను, లేకపోతే శత్రువుల చేతిలో మరణాన్ని అయినా పొందుతాను. తండ్రి, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను. ఈ కారణం చేతనే దిగులు పడిపోతున్నాను, కృషించిపోతున్నాను. ఈ కారణం చేతనే నాకేమీ తినబుద్ధి కావటం లేదు, తాగబుద్ధి కావటం లేదు, తిరగబుద్ధి కావటం లేదు, నవ్వబుద్ధి కావటం లేదు, మాట్లాడబుద్ధి కావటం లేదు, పడుకోబుద్ధి కావటం లేదు. ఆ పాండవులు రోజురోజుకు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు, మనం మాత్రము క్షీణించిపోతున్నాము అని మళ్ళీ చెప్తున్నాడు. క్షీణించిపోతూనే ఉన్నాము. ఇక నేను బ్రతికి ఏమి ప్రయోజనం, ఏ ప్రయోజనము లేదు కదా అన్నాడు. అప్పుడు శకుని, చూశారా మహారాజా, చూశారా, ఇది విషయం. నాకు చెప్పుకోకుండా మీకు చెప్తున్నాడు, చూడండి, ఇది విషయం. నేను ఉన్నాను కదా, నాకు చెప్పచ్చు కదా, దుఃఖం సరిచేసుకోవచ్చు కదా. ఒక్క మాట చెప్పుకోకుండా మహారాజా మీరు తండ్రి, అందుకని చెప్తున్నాడు. మన ప్రియమైన దుర్యోధనుడు శత్రువుల వల్ల ఎంత బాధపడుతున్నాడో చూశారు కదా, ఎంతగా నలిగిపోతున్నాడో, ఎంతగా కుమిలిపోతున్నాడో. కనుక మన ప్రియమైన దుర్యోధనుడు బాగుండాలి అంటే మనం శత్రువుల కంటే గొప్పగా ఉండాలి కదా మహారాజా. ఈ విషయాన్నే మన దుర్యోధనుడు కనిపెట్టాడు, తెలుసుకున్నాడు. కనుక మన శత్రువైన ధర్మరాజు వద్ద గల సాటిలేని సంపదను మన సొంతం చేసుకునే ఉపాయం నా దగ్గర ఒకటి ఉంది. దాన్ని నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. ఆ ఉపాయమే జూదం. నేను ద్యూత విద్యలో నేర్పరిని. జూదం ఆడటంలో నన్ను మించిన వాడు లేడు. జూదంలోని మర్మాలు నాకు బాగా తెలుసు. పందెం ఎలా వెయ్యాలో తెలుసు. ఆటలో శత్రువును ఎలా కట్టడి చెయ్యాలో నాకు తెలుసు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.